మన తండ్రి అయిన దేవుణ్ణి మనము గౌరవించి ఘనపరచాలి. మనము ఆయన్ని గౌరవిస్తే ఆయనకి మహా ఆనందం. మనము ఆయనను ఘనపరిస్తే ఆయనకి మహా సంతోషం అన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు ఆనందించడానికి నీవు ఆయనను గౌరవించాలి, ఘనపరచాలి. నిన్ను గురించి ఆయన ఆనందిస్తే నీవు బాగుంటావు. నిన్ను గురించి ఆయన బాధపడితే నీవంత బాగుండవు. లోకంలో ఉన్న వారిని చూడండి, ఎవరు బాగలేరు. నేను బాగులేరు అంటే వాళ్ళకి డబ్బు లేదని, వెండి బంగారం లేవని, బిల్డింగులు లేవని, పెద్ద పెద్ద పదవులు లేదని కాదు. అవన్నీ ఉన్నాయి, కానీ వారి క్యారెక్టర్ బాగల, వ్యక్తిత్వం బాగలేదు అన్నమాట. ఎందుకు వ్యక్తిత్వం బాగలేదు అని అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఎలా అవమానపరుస్తున్నారంటే వారి జీవితాల ద్వారా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఈ లోకము మనది కాదు, ఈ లోకంలో ఉన్న సమస్తము మనది కాదు. ఈ లోకంలోనికి ఆయన మనల్ని పుట్టించినాడు. ఆయన లోకంలో మనల్ని పుట్టించినాడు. ఆయన లోకంలో ఉన్న మనము ఆయన పనిని చేయడానికి ఆయన పుట్టించినాడు, కానీ ఆయన పనిని ఎవరు చేయడం? అసలు ఆయన్నే పట్టించుకోవడం. ఆయన లోకంలో ఉండి ఆయన సమకూర్చిన వాటిని అనుభవిస్తూ ఆయన్ను పట్టించుకోవడం అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించడం లేదు, అతిక్రమిస్తూ ఉన్నారన్నమాట. ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షిని ఇచ్చినారన్నమాట. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. మనము మంచి క్రియలు చేస్తూ ఉన్నామా లేక చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నామా, మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నామా చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా అని మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది అన్నమాట. ఈ మనస్సాక్షిని దేవుడు మన అంతరింద్రియాల్లో ఉంచినాడు. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయగా నీవు నీ మనస్సాక్షిని ఏమీ చేయలేవు. ఎవరైనా ఒక వ్యక్తి నీ మీద దోషారోపణ చేస్తే అతని మీద నీవు ఫైట్ చేయగలవు అన్నమాట. కానీ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే నువ్వు నీ మనస్సాక్షిని ఏమీ చేయలేవు అన్నమాట. కనుక నీ మనస్సాక్షి దోషారోపణ చేసే విధంగా నీ జీవితంలో ఎన్నిసార్లు పాపములు చేసినావు, ఎన్నిసార్లు అపరాధములు చేసినావు. నీవు పాపం చేసే ప్రతిసారి ఆయన్ను అవమానపరచు. నీవు పాపం చేసిన ప్రతిసారి ఆయన్ను ఘనహీనపరచడు. ఒక మనుషుడు తన జీవితం ద్వారా దేవుణ్ణి ఒక్కసారి 2 సార్లు కాదు, అనేక సార్లు, అనేక సంవత్సరాలు ఆయన అవమానపరుస్తూనే ఉన్నాడు. ఇది లోకంలో వారి పరిస్థితి అన్నమాట. వారు బాగుండొచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు,
డబ్బులుండొచ్చు, ఆస్తులుండొచ్చు, బాగలేనిది ఏదంటే వ్యక్తిత్వం బాగలేదు, క్యారెక్టర్ బాగలేదు. క్యారెక్టర్ను మార్చుకోవడానికి ఆయన మనల్ని సంఘంలోనికి అనుమతించినాడు. అంటే సంఘంలోనికి మనం రావడానికి గల కారణం కేవలం క్యారెక్టర్ మార్చుకోవడానికి. అంటే బాప్తిస్మం పొందక మునుపు పాపం చేస్తున్నావా, ఇప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధుడిగా జీవించడం కొరకు ఆయన పిలిచినాడు అన్నమాట. నీవు బాప్తిస్మం పొందక మునుపు పాపం చేసి బాప్తిస్మం పొందిన తర్వాత పాపం చేస్తే అక్కడ అవమానపరిచి ఇక్కడ అవమానపరిచి, లోకంలో ఉన్నవారు లోకంలో ఉండి అవమానపరుస్తున్నారు, కానీ మనమైతే లోకంలోనూ అవమానపరిచి సంఘంలోనికి ఆయన కుటుంబంలోనికి వచ్చి కూడా అవమానపరుస్తాం. ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మన విషయంలో ఓర్చుకుంటూ ఉంటాడు ఆయన. అందువలన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనను గౌరవించాలి. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు గౌరవించాలి. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ ప్రభువు అయిన క్రీస్తు యేసు మూలముగా ఆయన ద్వారా గౌరవించాలి. క్రీస్తు యేసును గౌరవించాలి అని అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. క్రీస్తు అనేక ఆజ్ఞలను మనకు అనుగ్రహించి ఉన్నారు క్రొత్త నిబంధనలు. ఆయన తన అపోస్తలుల ద్వారా ఆయన ఆజ్ఞలను మనకు బయలుపరిచి ఉన్నారన్నమాట. కనుక సంఘములో ఉన్న మనము క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారు తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించిన వారు అవుతారు, ఘనపరిచిన వారు అవుతారు. నీ తండ్రి అయిన దేవుని నీవు గౌరవిస్తే, ఘనపరిస్తే ఆయన నిన్ను గౌరవిస్తాడు, ఆయన నిన్ను ఘనపరిచేస్తాడు అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. ముప్పై వచనములో, మరియు ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. అంటే సంఘంలోనికి పిలిచిన ఆయన సంఘములో ఉన్న వ్యక్తులను నీతిమంతులుగా తీర్చేది ఆయనే, మహిమ పరిచేది కూడా ఆయన, అంటే మనకు మహిమనిచ్చేది కూడా ఆయన. అంటే ఆయన మనల్ని గౌరవించడము, ఘనపరచడం అనగా నిన్ను నీతిమంతుడుగా తీరిస్తే అది నీకు ఒక గౌరవము, నీకు మహిమనిస్తే అది నీకు ఒక ఘనత అన్నమాట. ఆయన నీతిమంతుడుగా తీర్చడానికి, మహిమపరచడానికి అలా చేసి ఆయన నిన్ను నన్ను గౌరవించి ఘనపరిచే పరిస్థితుంది అన్నమాట. నీవు నీతిమంతుడుగా తీర్చబడితే, మహిమపరచబడితే నీవు పరలోక రాజ్యానికి పాత్రురాలు అన్నమాట. నీవు పరలోకం వెళ్ళడం అనేది ఒక గౌరవము, ఘనత అన్నమాట. అంతటి గౌరవాన్ని, అంతటి ఘనతను ఆయన మనకివ్వడానికి సంఘంలోనికి మనల్ని పిలిచినాడు అన్నమాట. నీవు ఆయన చేత గౌరవింపబడాలంటే, ఘనపరచబడాలి అని అంటే నీవు ఆయన గౌరవించాలి, ఘనపరచాలి. ఎలా? తన కుమారుని ద్వారా ఆయన గౌరవించి ఘనపరచాలి. కనుక కుమారుడు ద్వారా అనగా క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞల ద్వారా ఆయన్ని గౌరవించాలి, ఘనపరచాలి. ఆయన క్రీస్తు యేసు తన శిష్యులైన అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు చూడండి. ఈ పత్రికల్లో ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మనం చూడగలం అన్నమాట. హెబ్రీ 10వ అధ్యాయం 24, 25 వచనాలు. ఇక్కడ ఆయన చెప్పిన మాటలు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక
ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. అంటే ఇక్కడ ఆజ్ఞను చూడండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో. నంబర్ 1, సమాజముగా కూడుట మానుకోకూడదు. నంబర్ 1, సమాజముగా కూడుట మానుకోకూడదు అన్నమాట. అనగా సంఘముగా కూడుకోవడాన్ని మానుకోకూడదు. నేను అనేక సార్లు బాప్తిస్మం పొందక ముందే చెప్పున్నాను అన్నమాట. బాప్తిస్మం పొందితే ఏ కారణం చేతనైనా ఆదివారం కూడుకోవడాన్ని తప్పనిసరిగా కలుసుకోవాలి ఆదివారము అని నేను అందరికీ చెప్పుండా. నేనైనా అందరికి చెప్పినాను లేదా? నేనైనా అందరికీ చెప్పున్నాను. అప్పుడే ఇంకొక విషయం చెప్పిన, ఒక అనారోగ్య కారణంతో హాస్పిటల్లో ఉంటే తప్ప మిగిలినప్పుడు ఖచ్చితంగా ఆరాధనలో కలుసుకోవాలి, ఆదివారం కలుసుకోవాలి. ఎందుకు కలుసుకోవడం అనగా, మనం ఎవరిని ఆరాధించడానికి ఆదివారం వస్తున్నాము? తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆదివారం కూడుకుంటున్నాం. ఎవరి ద్వారా ఆయన ఆరాధించాలి? మనము క్రీస్తు ద్వారా ఆరాధించాలి. క్రీస్తు అనగా శరీరము, శిరస్సు. ఆ శరీరంలో మనం ఎవరిమి? అవయవాలు. క్రీస్తు ఉన్న చోట ఎవరుండాలి? ఏవి ఉండాలి? అవయవాలు ఖచ్చితంగా ఉండాలి. గలతీ 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు బోధించినాడు. కనుక మనము క్రీస్తును ధరించుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 6:15 అదే పౌలు ఇలా అన్నారు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మన దేహములు క్రీస్తునకు అవయవాలై ఉన్నాయి. అంటే మన దేహాలు క్రీస్తు శరీరములు అవయవాలు. కనుక సంఘముగా దేవుణ్ణి ఆరాధించడం అంటే, ఆరాధించేది ఎవరినైనా? ఆరాధించేది ఎవరు? సంఘము దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎవరు ఆరాధించేది? అయినా క్రీస్తు ఆరాధించేది. ఆయన ఎవరిని? సంఘం అంటే ఎవరినైనా క్రీస్తు ఆయన ఆరాధిస్తారు. క్రీస్తు ఆరాధిస్తూ ఉన్నప్పుడు అవయవాలు ఎక్కడుండాలి? అవయవాలు శరీరంలో ఉండాలన్నా అవి వేరు వేరు ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలన్నా? అవయవాలు శరీరం ఉంటే క్రీస్తు ఆడు ఉండాడు. అవయవాలు లేకపోతే ఆయన అవిటివాడా? అవయవాలు లేకపోతే ఆయన కుంటివాడా? అవయవాలు లేకపోతే ఆయన గుడ్డివాడా, అవిటివాడా, చెవిటివాడా, మూగవాడా? ఎవరు ఆయన? నీవు సంఘంలో ఆయన తండ్రి అయిన దేవుని ఆరాధించే టైంలో నీవు ఆయన శరీరంలో అవయవంగా లేకపోతే అవయవ లోపం ఖచ్చితంగా అగుపడదని ఆయన ఖచ్చితంగా అగుపడి ఆయన అవిటివాడా, కుంటివాడా,
లేక మూగవాడా, లేక చెవిటివాడా, ఏదో ఒక లోపం ఉంటుంది. లోపంతో ఆయన దేవుని ఆరాధించగలడా? పాత నిబంధన గ్రంథంలోనే చిరిగిపోయినవి, కుంటివి, గుడ్డివి బలిగా అర్పిస్తే ఆయన అంగీకరించలేదు. దేవుడు అంగీకరించాడు. అలాగే క్రీస్తు ఒక అవిటివాడుగా, ఒక చెవిటివాడుగా, ఒక మూగవాడుగా, ఒక మొండివాడుగా, ఒక కుంటివాడుగా అగపడితే ఆయన్ని గౌరవించినట్లు, అవమానపరిచినట్లు. అంటే నీవు నీ ప్రభువును నీవే అవమానపరుస్తున్నావు. నీవు నీ ప్రభువు యొక్క శరీరములో ఆ దినములు ఉంటే నీవు క్రీస్తు ద్వారా తండ్రిని దేవుని ఆరాధించగలవు. క్రీస్తు దేవుని ఆరాధిస్తాడు. ఆయన ఆరాధన సక్సెస్ అయితే ఆయన అవయవాలు కూడా ధన్యులు అవుతాయన్నమాట. కనుక ఆయన ఏమంటాడంటే సమాజముగా కూట మానుకొనకూడదు అని అన్నాడు. ఇది క్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నమాట. నీకు ఒకవేళ ఆరోగ్యం బాగల, హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది, కానీ అమ్మకి బాగలేకుండా హాస్పిటల్లో ఉండింది. కానీ ఒక ఆదివారం ఆమె ఏమో వచ్చేయాలంటుంది, హాస్పిటల్ నుంచి వచ్చేయాలంటుంది. నేను వెళ్ళిపోవాలి, రేపు ఆదివారం వెళ్ళిపోవాలి నానంట. సరే, ఫోన్ వచ్చింది నాకు. డాక్టర్లు ఏమో ఆమె ఉండాలి అని అంటున్నారు అన్నమాట. ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు. ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి నేను ఉండాలి, ఇంపార్టెంట్. సరే, మరి కొంతమంది యవనస్తులు ఉండాలి. ఆదివారం ఒక ఎగ్జామ్ రాయడానికి మేము వెళ్ళాలి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాయడం వలన అది వారి జీవితాలకు మేలు కలుగుతుందేమో అన్న అభిప్రాయం, మంచిదన్నమాట. సరే, వెళ్ళరండి అని చెప్పున్నాను అన్నమాట. కానీ ఇక్కడ ఆరోగ్యం బాగలేకుండా అది సీరియస్ అయింది కాబట్టి హాస్పిటల్లో ఉండడం అనేది న్యాయం. నేను ఎగ్జామ్కి వెళ్ళాల్సినటువంటి వారు సంపూర్ణంగా చదివి ప్రిపేర్ అయిపోయి ఉండి వెళ్ళాలి. నేను ప్రిపేర్ కాకుండా మీరు ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళినారా? ఊరికే కదా నేను పోయేదాడికి, ఊరికే పోవడమే కదా నేను. దానివల్ల నేను లాభాలు వచ్చిన ఆదివారం పోయి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎవరికైనా జాబులు వచ్చినాయి చెప్పండి. ఆయన ఎవరికైనా జాబులు వచ్చి ఉన్నాయి? నేనైనా పెరిమిని జాబులు ఎవరికైనా వచ్చి ఉన్నాయా? ఎవరికి? ఒక ఆశే కానీ ప్రయాసం మాత్రం లేదన్నమాట. ప్రయాస పడిపోయి ఉండాలన్నమాట. రాత్రి మగళ్ళు కష్టపడి చదివి నైనా నేను చదువుకున్నాను, చదివి ఉండను నేను, ఈ ఒక్క ఆదివారం నేను అట్లా వెళ్ళి వచ్చేస్తాను అని ఆయనకి ఒక మనవి చేసేసి నేను కష్టపడి చదివి ఉండనయ్యా. అది పరీక్ష ఆదివారమే ప్రభుత్వం పెడుతుంది, లేదంటే నేను ఎందుకు వెళ్ళబోతాను అని ఆయనకు ఒక మనవి చేసిపోయి ఉంటే అది ఎంత బాగుండేది తెలుసు. అదంతా ఏమి లేదు, ఇక్కడ చదివేదిలో ఏమి లేదు నాయన. హాల్ టికెట్ పంపించేసినట్టు ఓహో అని బరిగెత్తేదాన్ని. ఎట్టనే దేవుడు ఎట్ట అంగీకరిస్తాడు? దేవుడు అంగీకరించాలి కదా. సరిపోని కొన్ని సందర్భాల్లో వెళ్ళాలి ఖచ్చితంగా. పరీక్ష అన్నప్పుడు వెళ్ళడం మంచి, కానీ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అనేది చాలా మంచిది అనమాట. అది దేవుని కూడా గౌరవించడం అండి. ఆ బిడ్డ చాలా కష్టపడ్డాడు కాబట్టి పోయిరాని అని కూడా ఆయన మనసులో అనుకుంటే మంచిదైపోద్ది. ఏదేమైనా సరే ఆదివారం అంటే సమాజముగా కూడుట మానుకొనకూడదు. ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. జీవితకాలం అంతా మరణించేంత వరకు కూడా అపాయాలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, డాక్టర్ హాస్పిటల్ ఉండిపోవాలి, అలాంటి సందర్భాల్లో తప్పితే మిగతప్పుడు అస్సలు సమాజంగా కూడుకోవడాన్ని మానుకోకూడదు. మన మనసు ఆయనకు తెలుసు, మన హృదయం ఆయనకు మరుగ్గేమి లేదు. మనము నిశ్చయంగా ఆదివారం కోసం ఒక సాకు చెప్తున్నామా అనేది కూడా ఆయనకు తెలుసు అన్నమాట. నేను సాకు చెప్తున్నాను అన్న సంగతి మన మనుషులు కొరకు నాకు కూడా తెలియదు, నేను కానీ ఆయనకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు అన్నమాట. నీవు సమాజంగా కూడడం మానుకున్నావు అనుకో, కావాలనే
ప్రిపేర్ అయ్యి మానుకున్నావు అనుకో, ఎవరిని అవమానపరిచినట్టు నాయన? తండ్రి అయిన దేవుని అవమానపరిచినట్టు. అందువలన మీరు ఎవరు కూడా దయచేసి సమాజంగా కూడుకోవడాన్ని మానుకోకూడదు అన్న. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? హెబ్రీ 10:24-25 వచనాలు. ఒకరిని ఒకడు సమాజము కూటు మానక ఒకరిని ఒకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయడి. అంటే సమాజంగా కూడుకోవడానికి ఏం చేయమంటాడు ఆయన? ఒకరినొకరు హెచ్చరించుకోవడం. హెచ్చరించడం అంటే ఏంది నాయన? ఎలా హెచ్చరించుకోవడము? ఈరోజు శుక్రవారం నాయన, ఒకరినొకరు ఏమి హెచ్చరించుకోవడము? రేపెక్కడ పని, పలానా దగ్గర పని అంటే పలానూరులో పని, ఉండూరులో కాదు బయట ఊర్లో పని. బయట ఊర్లో పని అయితే ఎప్పుడు రావాలి తిరిగి? ఎల్లుండి ఆదివారం కదా. అంటే ఆదివారాన్ని ఒక ప్లాన్ చేసుకోవడం అన్నమాట. ఒకరినొకరు హెచ్చరించుకోవడం అనగా ఆదివారాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అంటే ఆదివారం వేరే ఊర్లో ఎక్కడ పోయి చిక్కుకోకూడదు అన్నమాట. నువ్వు బయట ఊర్లో చిక్కుకున్నావంటే ఆదివారం ఆరాధనకు రావడం చాలా కష్టమైపోద్ది అన్నమాట. కనుక అపవాది అయిన సాతానుడు నీవు ఆదివారం ఆరాధనలో కలుసుకోనివ్వకుండా వాడు ఎంత ప్లానులు చేస్తాడో చేస్తాడు. ఆయన ఎవరి ద్వారా ప్లాన్ చేస్తాడో చేస్తాడు. కానీ ఎక్కడైనా వెళ్ళి బయట ఊర్లో చిక్కుకోకూడదు. ఆదివారం అన్నప్పుడు అలర్ట్గా ఉండాలి, శుక్రవారమే అలర్ట్గా ఉండాలి. శనివారం ఈవినింగ్ అంతా, సాయంత్రం రాత్రికి అంతా ఇల్లు చేరిపోవాలన్నమాట. ఎందుకంటే ఆదివారము సమాజంగా మేము కూడుకోవాలి. ఎందుకంటే మా ప్రభువు ద్వారా మేము తండ్రిని ఆరాధించాలి. నేను లేకపోతే క్రీస్తు ఏమవుతాడు నాయన? అయినా క్రీస్తు ఏమైపోతాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఈ 12వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాటలు చూడండి. 12వ వచనం నుంచి, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. సరే, 14వ వచనం నుండి, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. ఇక్కడ 15వ వచనం చూడండి, నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? నేనైనా ఇప్పుడు శరీరంలో ఎన్ని అవయవాలు చెప్పినాడు ఆయన? అవయవాలు ఎన్ని చెప్పినాడు ఆయన? కన్ను, చెవి, పాదములు, తర్వాత ముక్కు, చెయ్యి. అంటే అవయవాలను కొన్ని చెప్పినాడు అనమాట. నీవు క్రీస్తు శరీరంలో ఏ అవయవంగా ఉన్నావో నిన్ను నీవు గుర్తించాలి. నీవు క్రీస్తు శరీరంలో ఎలాంటి అవయవంగా ఉన్నావు? సరే, నీవు కన్ను అనుకోని ఆయన, నీవు ఆదివారం రాలా, సమాజంగా కూడుకోవడానికి రాలా, క్రీస్తు ఏమవుతాడు? అని ఏమవుతాడు? నువ్వు రాకపోతే క్రీస్తు ఏమవుతాడు? గుడ్డివాడు అవుతాడు. ఒకవేళ చెవిగా ఉన్న ఒక వ్యక్తి రాకుండా పోతే అదేమవుతాడు? చెవిటివాడు అవుతాడు. పాదములుగా అయినటువంటి ఒక వ్యక్తి రాకపోతే కుంటివాడు అవుతాడు.
ముక్కు లేని వాడు ఒకడు వచ్చి ముక్కుగా ఉన్నవాడు ఒకడు రాకుండా పోతే ఏనైనా సరే, చెయ్యి లేకుండా చెయ్యిగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి రాకపోతే మొండివాడు. అంటే నీవు క్రీస్తుని సంపూర్ణమైన ఒక శరీరంగా నీ తండ్రిని దేవునికి ఒప్పుపరుస్తావా, లేక ఆయన ఒక అవిటివాడిగా, ఒక కుంటివాడిగా, ఒక గుడ్డివాడిగా, ఒక మూగవాడిగా ఆయన నీవు ఒప్పుపరుస్తావు? ఎలా చూపిస్తావు క్రీస్తుని దేవునికి? నీ ప్రభువుని నీ దేవునికి ఎలా చూపించాలనుకుంటున్నావు? కాబట్టి నీవు క్రీస్తు శరీరంలో ఎలాంటి అవయవముగా ఉన్నావో నిన్ను నీవు గుర్తించాలి. మొదట నన్ను నేను గుర్తించాలి. ఆదివారము సమాజముగా కూడటానికి నీవు ఒక్కడివి రాకుండా పోతే ఆయన అవయవాల్లో ఒక అవయవం లేదన్నమాట. ఆయనకి ఏదో ఒక లోపాన్ని నీవే కలిగిస్తావు. లోపం కలిగినటువంటి వ్యక్తి ఆరాధిస్తే ఆరాధన ఆయన అంగీకరించు. ఆయన నీ ప్రభువే ఆరాధిస్తే ఆరాధన ఆయన అంగీకరించు. అక్కడ నేరం ఎవరిది, పాపం ఎవరిది? అంటే నీవు క్రీస్తుకి అవమానం కలిగించే వ్యక్తి అన్నమాట. క్రీస్తుకు అవమానం కలిగించే వ్యక్తి. అందువలన క్రీస్తును అవమానపరిచి, అంటే దేవుని కుమారుని అవమానపరిచి మనం ఏమి సాధించలేమన్నమాట. ప్రభు అన్నాడు, అభ్యంతరములు రాకుండా తప్పవు, కానీ అభ్యంతరము ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకుండా పోయి ఉంటే వానికి మేలు అంటాడు. ఎవరిని గురించి చెప్తాడు ఆయన? యోధాను గురించి చెప్తాడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉండినాడో వానికి మేలు. అంటే అక్కడ ఏంటంటే యోధ ఎవరిని అవమానపరిచినాడు? యేసు ప్రభువుని అవమానపరిచాడు. అందువల్ల ప్రభువు చెప్పిన మాట ఎంత శిక్షార్హమైందో చూడండి. ఆ మనుషుడు పుట్టకుండా పోయింటి మేలు. మరొక చోట అభ్యంతరములు రాక తప్పవు, కానీ అభ్యంతరం ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. అంటే నీవు యేసు ప్రభు దేవుని ఆరాధించడానికి అభ్యంతరం ఎవరాడా? దేవుని ఆరాధించేది ఎవరు? క్రీస్తు. సంఘమా కాదా? సంఘం అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు దేవుని ఆరాధిస్తాడు. ఆ పక్షంలో క్రీస్తు శరీరంలోని అవయవాలన్నీ ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి, ఆయనలో ఉండాలి. ఆయన ఆరాధించినప్పుడు ఆయన దగ్గర ఆయనలో అవయవాలు ఉండాలి. ఒక అవయవం లేకపోతే ఆయన ఎవరు? ఆయన అవిటివాడు అవుతాడు. అవిటివాడిని ఆయన అంగీకరిస్తాడా? ఆయన అంగీకరించాడు. ఒక లేఖనము ఇప్పుడు కనుక అది అగపడితే చాలా బాగుంటుంది అన్నమాట. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం. ఇక్కడ చూడండి, 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అడుగుదురు. 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినంత చేతనే కదా. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నా. కాబట్టి ఇక్కడ గుడ్డి దానిని ఏం చెప్తాడు ఈయన? గుడ్డి దానిని బలి అర్పిస్తే, కుంటి దానిని రోగము గల దానిని అర్పిస్తే అది దోషం అని అంటాడు. కానీ ఇక్కడ
యేసు ప్రభువుని ఏం చేస్తాం మనము? కన్నైతే అతడు రాకపోతే సమాజం కూడుకోవడానికి ఆయన ఏమవుతాడు? గుడ్డివాడు. అది చెవి, ఆ అవయవం రాకపోతే ఆయన ఏమవుతాడు? చెవిటివాడు. పాదాలు లేకపోతే కుంటివాడు. చెయ్యి లేకపోతే మొండివాడు. ముక్కు లేకపోతే అసలు స్పర్శ లేనివాడు అన్నమాట. ఇక్కడ గుడ్డిదాన్ని, కుంటిదాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఒక బలిపీఠం దగ్గర అర్పించాలంటే ఆయన అంగీకరించారు. కానీ యేసు ప్రభువును నీవే గుడ్డివాడిగా చేసి, నీవే కుంటివాడికి చేసి, నీవే మొండివాడికి చేసి, నీవే మూగవాడికి చేసేసి ఆయన్ని తీసుకొచ్చి పెడితే ఆయన అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. దయచేసి ఎవరు కూడా ఆదివారం ఆరాధనకి మిస్ అవ్వబోకండి. ఒకవేళ ఆరోగ్యం బాగలేదా, ఖచ్చితంగా డాక్టర్లు హాస్పిటల్లో ఉండాలి అని అన్నారా, ఉండడం మంచిదన్న. అది కూడా ఆయన తెలుస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే ఆదివారము రాకుండా ఉండడానికి వాడు చాలా ప్లాన్లు చేస్తాడు అన్నమాట. చాలా ప్లాన్లు చేస్తాడు. ఎవరైనా మానుకుంటా ఉన్నారండి, వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళు. ఎందుకంటే క్రీస్తుకు అవయవ లోపాన్ని కలుగు చేసి దేవుని అవమానపరిచేవాళ్ళు. అందువలన సమాజముగా కూడడాన్ని మానుకోకూడదు. మరణించేంత వరకు, మనం చనిపోయేంత వరకు కూడా మనము సంఘముగా కూడి రావాలి. ఆదివారమున సంఘముగా కూడి వస్తే సంపూర్ణమైన క్రీస్తు ఆ రోజు దేవునికి అగుపడాలన్నమాట. ఆయన అగుపడితే ఆయన శరీరంలో ఉన్న అవయవాలలో ఉన్న లోపాలను సవరించడానికి ఆయన ఇష్టపడతాడు. ఓకే, ఇంతవరకు ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలన్నమాట. ఆదివారం సమీపించే కొద్దీ ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. ఎప్పుడు హెచ్చరించుకోవాలి నాయన? 2 రోజులకు ముందే. 2 రోజులకు ముందే హెచ్చరించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పినాడు ఆయన? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానుకొనక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. కాబట్టి ఒకరిని ఒకరు సమాజంగా కూడడానికి హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. 2 రోజులకు ముందే, శుక్రవారం నుండి హెచ్చరిక, ఆదివారము మనం ఎక్కడికి వెళ్ళిపోయినా ఆదివారం వచ్చేయాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఇది కూడా ఒక ఆజ్ఞగా పెట్టినాడు ఆయన. తర్వాత ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఆయన? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. కాబట్టి 3వ ఆజ్ఞ ఏంటంటే ప్రేమ చూపడం. అలాగే సత్కార్యములు చేయడం. ఈ 2 ఆజ్ఞలను కూడా ఆయన ఇచ్చినాడు. అంటే క్రీస్తు శరీరం, క్రీస్తులో ఏముంది నాయన? క్రీస్తులో ఏముంది? ప్రేమ ఉందన్న. ఆ ప్రేమను ఎవరు అగుపరచాలి? ప్రేమను ఆయన, నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. ప్రేమను ఎలా అగుపరుస్తావు? ఎలా అగుపరుస్తావని, ఎలా తీరుస్తావని అడగలను నేను. ప్రేమను ఎలా అగుపరుస్తావు కాదు.
ఆ, ఆ, ఆ. ప్రేమను శరీరంలోని అవయవాల ద్వారా చూపిస్తావు అన్నమాట. ఇది చెప్పింది ఇది వరకు నేర్చుకున్న సంగతులు అన్నమాట. ప్రేమని దేంతో వేటి ద్వారా చూపిస్తాం మనము? శరీరంలో ఉన్న అవయవాల ద్వారా చూపిస్తాం మనం. నీకెంత ప్రేమ ఉన్న అవయవాలు లేకపోతే చూపించు. ప్రేమ చూపించడానికి ఏం కావాలి? క్రీస్తు ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగి ఆ ప్రేమను చూపించాల్సింది ఏవి? అవయవాలు చూపించాలి. అవయవాలు ఎవరు? మనం. మనం చూపించాలి ప్రేమ. నీవు ప్రేమను చూపిస్తే క్రీస్తు యొక్క అవయవాలు ప్రేమను అగుపరిచినాయి అన్నమాట. క్రీస్తు ప్రేమను మనం చూపించింది. నీవు ప్రేమను చూపించకపోతే ఏం జరగలేదాడ? నీవు ప్రేమను అవయవంగా నీవు ప్రేమను చూపించకపోతే, నేనైనా రైట్ రాంగా, అవయవంగా ప్రేమను చూపించకపోతే, నీవు అవయవం నీవు కఠినమైతే, ప్రేమ చూపించకపోతే, ఎవరిలో ప్రేమ ఉంది? ఏడ క్రీస్తులో ప్రేమ ఉంది. ప్రేమ లేనివాడు కాదు ఆయన. ప్రేమను చూపించేది ఎవరు? అవయవాలు. అవయవాలు ప్రేమను చూపించకపోతే క్రీస్తుని ఏమని చేస్తుంది అవయవాలు? నాయనా నా పాయింట్ అర్థమవుతుందా? ప్రేమ, క్రీస్తులో ప్రేమ ఉంది నాయన. ప్రేమను చూపించేదేవి? అవయవాలు. అవయవాలు లేకుండా ప్రేమను చూపించలేవు. అవయవాలు ఎవరేడా? మనమే. మనము ప్రేమను అగుపరిస్తే ఆ పక్షం ముందు క్రీస్తు ప్రేమను మనము బయలుపరుస్తాము. క్రీస్తు ప్రేమను మనం బయలుపరచడం వలన ఎవరికి గౌరవం ఆడ? క్రీస్తు గౌరవం. క్రీస్తుకు గౌరవం అయితే ఆయన దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అది 100% రైట్ అయిపోతుంది. అవయవాలు ధన్యమైపోతాయి. మనం ప్రేమను చూపించగలిగే సామర్థ్యం ఉండి కూడా ప్రేమను చూపించకపోతే ఆ పక్షం ముందు క్రీస్తు కఠినుడా? నేనైనా క్రీస్తుని ఏం చేస్తున్నాం మనము కఠినమై ఆయన్ని కఠినపరుస్తాం. మనం ఆయన్ని కఠినపరిస్తే, ఆయన కఠినుడిగా మనం చూపించేస్తే ఆరాధించడానికి ఆయన వచ్చి ఆయనేమో ప్రేమ కలిగినోడు, ఈయనేమో క్రీస్తు ఎలాంటి వాడు కనిపిస్తాడు? కఠినుడు కనిపిస్తాడు. నీ ప్రభువును కఠినుగా చేసి నీ దేవుని ముందర నిలబెట్టింది దేవురాడా? అందువలన నీ సామర్థ్యమును బట్టి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను సత్కార్యములు చేయటం విషయంలో చూపించాలన్నమాట. నేను మన తండ్రి అయిన దేవుడు తనను మనం ప్రేమిస్తే ఆయన మర్చిపోయేవాడేం కాదు. ఎవరు? తండ్రి అయిన దేవుడు మర్చిపోయేవాడేం కాదు అన్నమాట. చూడండి లేఖనాన్ని చూడండి. హెబ్రీ 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలు చూడండి. ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనది లేని స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన దేవుడు అన్యాయస్తుడు కాదు. అందువలన సంఘంలో ప్రేమను చూపించే అవయవాలుగా మనం ఉంటే క్రీస్తుకు గౌరవము, ఘనత. ఆయన తండ్రి అయిన దేవుని ఆరాధించడం వలన తండ్రి అయిన దేవునికి ఘనత, గౌరవం కలుగుతుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ ప్రేమ చూపించడం, సత్కార్యం చేయడం, నెంబర్ 1 సత్కార్యం చేయడం అన్నమాట. అంటే నెంబర్ 1 సత్కార్యాలు చేయడం. దీనికి గుర్తు వేస్తాడు. సత్కార్యములు చేయడం, ప్రేమను చూపించడం అంటే సత్కార్యములు చేయడం అన్నమాట. అలాగే సువార్తను ప్రకటించడం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. 3 నుంచి 6 వచనం వరకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అప్పుడు సత్క్రియ సంఘములో ఉన్న వ్యక్తుల మీద ప్రేమ చూపించడం, అది సత్క్రియ. ప్రేమ చూపించడం అనగా సత్కార్యం అంటే మనం చూస్తూ ఉంటాం కదా, లేమిలో ఉన్న వారికి సత్కార్యాలు చేయడం అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపన వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. అంటే ఇక్కడ సత్కార్యం అంటే లేమిలో ఉన్న వారిని ప్రేమించడం. లేమిలో ఉన్నటువంటి వారిని ప్రేమించడం అన్నమాట. లేమిలో ఉన్న వారిని ప్రేమించడం ఎలా చెప్పినాడు ఆయన అక్కడ? ఎలా చెప్పినాడు ఆ సంగతిని? ఎలా చెప్పినాడు? 17వ వచనంలో 17వ వచనంలో ఏమన్నాడు ఆయన? లేమిలో ఉన్న వారిని ప్రేమించాలి అంటే నీవేమై ఉండాలి? ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండాలన్నమాట. ఈ లోకపు జీవనోపాధి అంటే నీవు సంపాదన పరుడుగా ఉండాలి, నేను సంపాదించుకునేవాడుగా ఉండాలి. నీవు సంపాదిస్తే నీ దగ్గర డబ్బులుంటే నీ సంఘములో ఉన్న వారికి ఈ సత్క్రియను నీవు చేయవచ్చు అన్నమాట. ఇది సంపాదించే వాళ్ళందరూ చేస్తారని కాదు, ఇందులో కఠినస్తులు కూడా ఉండాలి. కానీ సంపాదించినటువంటి డబ్బుతో నీ సంఘంలో ఉన్నవారు ఎవరైనా లేమిలో ఉంటే వారికి ఈ సత్క్రియ చేయడం అన్నమాట. నీవే సంపాదన లేకుండా ఉంటే, నీవు సంపాదించకుండా పోతే, నీవు సంపాదించేది నీకే చాలకుండా పోతే, నువ్వు సంపాదనే లేకుండా పోతే నువ్వు సత్క్రియలు చేయలేవు. నువ్వు సత్క్రియలు చేయకపోతే అసలు ప్రేమ చూపించిన వాడు కాదు, అంటే ఆజ్ఞను అనుసరించలేవు అన్నమాట. క్రీస్తు ఏమో ప్రేమ కలిగిన వాడు, నీవేమో ఆ ప్రేమను అవయవంగా, ప్రేమను చూపించేదేవి అవయవాలు, నీవు ప్రేమను చూపించడం. అందువల్ల క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉండి కూడా క్రీస్తుకు గౌరవమా అవమానమా? అవమానం. నువ్వు పని చేయలేదంటే ఆయన కుంటివాడు, గుడ్డివాడు, కాబట్టి మొండివాడు, మూగవాడు, ఏదో ఒక లోపాన్ని ఆయనకు కలుగు చేస్తావు అన్నమాట. పని చేయని అవయవము శరీరంలో కేవలము నిష్ప్రయోజనం. నీ శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే అది నిష్ప్రయోజనం. దానివల్ల శరీరానికి గౌరవం కాదు, అవమానం అన్నమాట. నీ కంటిలో లోపం ఉంటే నీ లోపమైన ఆ కంటి వలన శరీరానికి అవమానం. నీ చెయ్యి లోపమైపోయితే లోపమైన ఆ చెయ్యి వలన నీ శరీరానికి అవమానం. శరీరంలోని ఏ అవయవానికి లోపం కలిగినా ఆ లోపమైన అవయవాన్ని బట్టి శరీరానికి అవమానం. నీవు క్రీస్తు శరీరంలో పని చెయ్యని అవయవంగా ఉంటే క్రీస్తుకి అవమానం అన్నమాట. అందువలన నీవు పని చెయ్యాలి.
పని చెయ్యాలి. ఎందుకోసం అంటే ప్రభువు కొరకు పని చేయాలి, ప్రభువును గౌరవించడానికి, ప్రభువును ఘనపరచడానికి, ప్రభువులో ఉన్న ప్రేమను అవయవంగా నీవు అగుపరచడానికి నీవు పని చేసి సంపాదించుకోవాలి. పని చేయకుండా ఉండకూడదు నాయన. నువ్వు పని చేయకుండా ఉంటే నువ్వు సోమరివి. నీవు సోమరివి అయితే ఆ పక్షమంది నీ ప్రభువు సోమరా, నీ ప్రభువునే సోమరిగా చేస్తావు. కానీ ఆయన తండ్రి అయిన దేవుడు నిన్నెన్నటికీ అభివృద్ధి పరచడు అనమాట. ఎప్పటికీ నువ్వు అభివృద్ధి కానే కావును, అక్కడే ఉండిపోతావు అన్నమాట. మత శాఖల్లో చూడండి, ఆయన 20 ఏళ్లకు ముందు సంఘంలో ఎలా చేరి ఉండారో అలాగే ఉంటారన్నమాట. మన కాళహస్తిలో ఉన్న ఈ సంఘం ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. నన్ను అడిగితే ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి నాయన. ముందున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు నాయన. ముందున్న ప్రేమ లేదు. ముందు వెనక ఆలోచన చేసే పరిస్థితి, ఎందుకు చేయాలని ఆలోచనలు కూడా సంఘంలో ఏర్పడింది. చూడండి ఆయన ఆ కంచరపాళెంలో వాళ్ళని చూడండి ఆయన, ఆ బిడ్డలను చూడండి ఆయన, వాళ్ళు ఏదోతో సాధించేస్తున్నారు నాయన, అభివృద్ధి అయిపోతున్నారు అనమాట. నేను మొన్న ఈ ఎవరైనా కుమారుని పెళ్ళికి వెళ్ళినాం కదా, చంద్రమౌళి కదా, మనం అందరం వెళ్ళినాం కదా అడిగి. విల్సన్ ఒక ఇల్లు కట్టాడు, ఇంటి ఎదురుగా ఒక ఇల్లు కట్టి పెట్టినాడు అనమాట. చాలా బాగుందన్నమాట ఆ ఇల్లు. ఇప్పటి వరకు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు, ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు నేను ఆ ఇంట్లో. వెళ్తుంటాను, పాత ఇంట్లోకి వెళ్తుంటాను, వచ్చేస్తుంటాను. నేను ఆల్రెడీ అక్కడ మంచం వేసి పెట్టేసి ఆ ఇంట్లో, నేను గేట్లో నుంచి లోపలికి పోయేసరికి నాకు ఎదురుగా వచ్చి, నాయన ఇక్కడ వచ్చి ఉన్నాడు అన్నాను, బతిలాడు. అట్లా లోపలికి వెళ్ళి కూర్చుంటాను. ఎంత ఆనందము. ఇంట్లో లోపలికి పరిగెత్తి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చి తాగండి నేను, ఆనందం. సార్ వచ్చినారు అంత లోపల, మేము అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. తెలిసిన వచ్చినాడు ఆయన, సార్కి ఏదో చెప్తున్నారు అన్నమాట. మా ఇల్లు సార్ చిన్న పుట్టిల్లు సార్ మాది, మా అమ్మ నాయన ఇంట్లో పడుకుంటే మీ ఇంట్లో, వాళ్ళు వాకిట్లో పడుకుంటే మీ ఇంట్లో పడుకునేది సార్, రోడ్లో కూడా పడుకున్నాం సార్ మేము. ఆ తర్వాత మా అక్క చెల్లెలు పెద్దోళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో పడుకుంటే నేను చర్చి బిల్డింగ్లో వచ్చి పడుకునేవాడిని సార్. అలా ఉండింది మా పరిస్థితి. సార్ పరిచయం అయినారు మాకు, మా జీవితాలు మారినాయి సార్. ఇల్లు కట్టుకున్నాను సార్, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు నాకు బల్బు వెలిగింది. ఇంట్లోకి తీసుకురావడానికి కారణం, ఇన్ని రోజులు ఇంట్లోకి రాలమ్మా, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు ఇక్కడ. నన్ను వాళ్ళు, మీరు నాకు ఛార్జీలకి ఖర్చులకి ఇస్తే వీళ్ళు సువార్తను ప్రకటించినాను నేను. వాళ్ళు ఎక్కడో ఉండారు నేను. నిరంజన్ వాళ్ళు సొంత ఊర్లో 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాడు, ఇక్కడ వచ్చి ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసినాడు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉండారు నేను. వాళ్ళు అక్కడ కూడా కఠినస్తులు ఉండాలన్నమాట. ఆ కఠినలు అక్కడే ఉన్నారు నేను, కఠినమైన వాళ్ళు అక్కడే ఉండారన్నమాట. వాళ్ళు ఎదుగు బతుకులు ఏమీ లేవన్నమాట. కానీ దేవుని పని కొరకు వాళ్ళు ముందుండారు చూడు, వాళ్ళందరూ బాగుండారు. కొన్ని ఆదివారం కదా, అంతకుముందు ఆదివారం వెళ్తే మనమందరం వెళ్ళినప్పుడు చంద్రమౌళి ఒక మాట చెప్పినాడు, నేను ఎలా ఉండిన వాడినా మీకు అందరికీ తెలుసు, ఈరోజు నేను బాగుండాను. అంటే కుమార్తెకు వివాహం చేసిన, కుమారుడికి కూడా వివాహం చేసినాను. పైసలేదు చేతులు, కానీ వివాహం అద్భుతంగా జరిగింది దేవుని దయ వల్ల. నేనేమంటున్నానంటే కాళహస్తి సంఘం ఎందుకు ఇంత కిందలో ఉందంటే, పూర్వపు ప్రేమ అస్సలు లేదన్నమాట, అస్సలు లేదు. నేను కొంతమంది పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడతా ఉన్నాను, కానీ చెప్పకూడదు అన్నమాట. అలా చెప్పడం వలన వాళ్ళకి అవమానం కలుగుతుందని ఒక బాధ కూడా నాకు. ప్రేమ లేదు, ప్రేమ ఎక్కడో పోయిందన్నమాట. ఇక్కడ ఏంటంటే, మనము చూపించే ప్రేమను మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ పాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా ఎదిగిపోయినారు, చాలా ఎదుగుదల చెంది ఉండాలన్నమాట. కానీ ప్రేమ చూపించండి. ఎవరైనా లేమిలో ఉంటే వారి మీద ప్రేమను చూపించడానికి ఎంత కష్టం అంత కష్టపడిపోతున్నారు. నెక్స్ట్ సువార్తను ప్రకటించడం. నన్ను అడిగితే ఇక్కడ ఒక 80% సక్సెస్ఫుల్గా సంఘం పనిచేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడికి లేమిలో ఉన్నవాడిని ప్రేమించడానికి వచ్చేసరికి ఇక్కడ కనీసం ఒక 20% కూడా లేదు. నేను ఇక్కడైతే ఒక 80% పని చేస్తున్నారు. ఇతరులు నశించిపోయిన ఆత్మలు రక్షించడానికి 80% పని చేయగా, బ్రతికి ఉన్న ఆత్మలు కలిగిన వారు శరీరాల్లో ఉన్నారు, వారిని ప్రేమించడానికి 20% కూడా పని చేయడం లేదన్నమాట.
మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు మర్చిపోరు, వాళ్ళు మతి మరిపోయిన వాళ్ళం కాదు. క్రీస్తు శరీరంలో ఉన్న నీవు క్రీస్తు ప్రేమను అగుపరిస్తే ఆ శరీరం ఇంకెంత క్షేమంగా ఉంటుందో. దేవుడు పాత నిబంధనలో అనేమంటాడంటే, నేను చెప్పింది చేసి చూడండి మీరు, ఆకాశపు తూములు విప్పేస్తాను అంటాడు అనమాట. ఆయన రెడీగా ఉన్నాడు, మనం రెడీగా లేము. మనం ఏం చేస్తుంటాం, ఆయన చేయని ఒకటి చేస్తున్నాం అన్నమాట. చేయడానికి మనసుండి, చేయడానికి ప్రేమ ఉండి, ఆయన చేయని కూడా ఆటంకపరిచేసి ఉన్నాము. అందువలన సంఘంలో ఉన్న వారందరూ బాగున్నారు. నన్ను అడిగితే బాగున్నారు అంటే ప్రస్తుతము ఆహారము వస్త్రానికి లోటు లేదు, కానీ అభివృద్ధి మాత్రం లేదు. ఆహారం లోట్ల, వస్త్రాలు లోట్ల, అభివృద్ధి మాత్రం లేదన్నమాట నన్ను అడిగితే. ఈ రోజుకి సంఘం అభివృద్ధి చెంది ఉంటే నెలలో కనీసం 70-80 వేలు సువార్తను ప్రకటించడానికి ఎంతో ధన్యంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఈరోజు ఉండేదన్నమాట. ఆ స్థాయిలో మీరు ఉండాలి, కానీ ఆ స్థాయిలో మీరు లేరు. కారణము ప్రేమను చూపించాలి. కఠినాన్ని ఎంతైనా చూపించేస్తున్నారు, ప్రేమను మాత్రం చూపించలేదు. కనుక నీవు కాఠిన్యం చూపిస్తే ఆ పక్షులు నీ ప్రభువు కఠినుడా? ఆయన కఠినుడు కాదు. నీ తండ్రి అయిన దేవుని ముందు నీ ప్రభువును కాఠిన్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఆదివారం నిలబెడితే అది నీ ప్రభువుకు అవమానం, నీ ప్రభువును ఘనహీనపరచడం. అందువలన సంఘములో క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, తన అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మనం ఖచ్చితంగా నెరవేరిస్తే క్రీస్తును గౌరవించి ఘనపరిచిన వాళ్ళం అవుతాం అన్నమాట. సమాజముగా కూడా మానుకోకూడదు, ఏ కోణంలోనూ మానుకోకూడదు. మనం సమాజంగా కూడుకోవడానికి ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలన్నమాట. అలాగే సంఘంలో ప్రేమను చూపించాలి అంటే సత్కార్యాలు చేయడం అన్నమాట. నెంబర్ 1, సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమించడం, సత్క్రియలు చేయడం. నెంబర్ 2, సంఘానికి వెలుపల నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటించడం. ఈ కార్యములను సంఘములో మనము క్రీస్తు మీద ప్రేమతో, దేవుని మీద ప్రేమతో మనం చేస్తే ఆయన ఏం చేస్తాడు, మనం చూపించిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. కనుక సంఘంలో ఎవరు సోమరులు ఉండకూడదు, ఖచ్చితంగా పనిచేయాలని. ఆయన క్రీస్తు యొక్క మహిమను పొందాలన్నా, క్రీస్తులోని జీవాన్ని పొందాలన్నా నీవు పని చేయాలి. స్వహస్తములతో పనిచేసి, మంచి పని, అది కూడా చెడ్డ పనులు కాదు, స్వహస్తములతో మంచి పని చేసి నీవు జీవనం చేస్తూ నీ సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా జీవన లోపం కలిగినప్పుడు వారికి సత్క్రియలు చేస్తూ సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడితే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము క్రీస్తు యొక్క పోలికలోనికి ఎదగతాం. ఇవి చేసినప్పుడు అంటే వీటిని మనము చేస్తే, ఈ ఆజ్ఞలను పాటిస్తే, క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే మనము క్రీస్తును గౌరవించిన వారు. ఇలా కాకుండా క్రీస్తు ద్వారా దేవుణ్ణి గౌరవించిన వారు. ఘనపరిచిన వారు. క్రీస్తు ద్వారా దేవుణ్ణి గౌరవించి ఘనపరిచిన ఆయన మనల్ని గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. ఈ లోకం ఉన్నది మన కోసం. ఈ లోకంలో కోట్ల కొలది జనాలు ఉండరు. ఈ లోకం ఉంది, ఈ లోకం ఉన్నది మన కోసం. ఈ లోకంలో ఉన్నవారందరూ కూడా మన ద్వారా జీవిస్తూ ఉన్నవారు. ఎందుకంటే ఆయనకి అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు ఎక్కడ తయారు కావాలి? సంఘంలో. ఆ సంఘాన్ని బట్టి దేవుడు లోకాన్ని పెట్టున్నాడు. కుమారుల తయారీ పూర్తయితే ఏం చేస్తాడు ఆయన? లోకాన్ని మళ్ళీ ఉంచడు అన్నమాట. కాబట్టి లోకం ఉన్నది ఎవరిని బట్టి ఉంది? సంఘాన్ని బట్టి ఉంది అన్నమాట. సంఘంలో ఉన్న నీవు అంత విలువైన వాడివి దేవునికి. సంఘంలో ఉన్న వ్యక్తులు దేవునికి అంత విలువైన వారిని బట్టే లోకాన్ని పెట్టున్నాడు ఆయన. అందువల్ల నీవు
నిన్ను బట్టి ఆయన లోకాన్ని పెట్టినాడు. అంతటి ఆధిక్యతను నీకు ఇవ్వగా దేవుడు అంతగా నిన్ను గౌరవించి ఉండగా ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ఆయనను మనం గౌరవించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, కీర్తించాలి. అందువలన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు ప్రారంభంలో బాప్తిస్మం పొందిన వ్యక్తులు ఎవరినైనా బాప్తిస్మం పొందిన వ్యక్తులు ఒక 5 మంది ఫస్ట్ పొందినారు. తర్వాత ఎంతమంది పొందినారు నాయన? 5 మంది. తర్వాత ఎంతమంది పొందినారు కదా? వాళ్ళు మాత్రమే ప్రతి ఆదివారం వస్తున్నారు. వాళ్ళు మాత్రమే ప్రతి ఆదివారం అటెండ్ అవుతున్నారు. వాస్తవానికి అది ఎంత దేవుడు ఎంత మెచ్చుకునే విషయం అంటే అంత మెచ్చుకునే విషయం. మధ్యలో చాలామంది కళత్తూరు నుంచి వచ్చినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు అన్నమాట. అనేక మంది వెళ్ళిపోయినారు, కొంతమంది వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఉన్నారు. అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు అనేవి ఊరికే ఏమిలా చూస్తూనే ఉన్నాడు అనమాట. అంటే తన కుమారుని ఎంతగా అవమానపరుస్తున్నారు అనే దాన్ని చూస్తూనే ఉన్నాడు. అందువలన సంఘంలోనికి మనం వచ్చినాం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మహిమనిచ్చేస్తాడు, మనల్ని గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. కానీ మనం ఆయన ఏం చేయాలి? గౌరవించాలి, ఘనపరచాలి. ఆయన గౌరవించడం, ఘనపరచడం అనగా ఆదివారము ఆయన కుమారుడు ఎలా వచ్చి ఉండాలి ఆడ ఆయన ఆరాధించడానికి ఆయన కుమారుడు వస్తారు కదా, ఆయన ఎలా ఉండాలి? ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలన్నమాట. ఆయన పరిపూర్ణమైన వ్యక్తి, అవిటి వ్యక్తిగా ఉండకూడదు, కుంటి వ్యక్తిగా ఉండకూడదు, గుడ్డి వ్యక్తిగా ఉండకూడదు, అదేనైనా అవయవ లోపం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. అందువలన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? వచ్చేయాలన్నమాట. వచ్చేయాలి. లేదు ఏదో ఇబ్బంది హాస్పిటల్లో ఉన్నారు, అది ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు అన్నమాట. మిగిలిన సమయంలో ఎలా ఉండాలి? అక్కడ వచ్చేయాలన్నమాట. వచ్చేస్తే ఎవరికి గౌరవం ఆడ? క్రీస్తుకు గౌరవం, ఆయనకి గౌరవం. ఆయన తండ్రి అయిన దేవుని ఆరాధిస్తాడు, ఆ ఆరాధన సక్సెస్ అవుతుంది, అవయవాలు ధన్యులు అవుతారు. అవయవాలు ధన్యులు అవుతారన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందుతాము, క్రీస్తు యొక్క రూపాన్ని పొందుతాము, క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుతాం, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని కుమారులుగా మనం తయారవుతాం. గొప్ప భాగ్యం. అంతేకాదు ఆయన మనల్ని బహుగా కనికరిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆయన మన కొరకే గది లోకాన్ని పెట్టింది, మనల్ని ఎందుకు కనికరించడానికి? ఈ లేఖనాన్ని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు అనమాట. అని ఏమన్నాడంటే 31వ వచనం, 32వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు? ఆయన మనకి కుమారునే మన కొరకు అప్పగించినాడు, సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు? కాబట్టి మనకి ఏది క్షేమకరమో దాన్ని అంతటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని గౌరవిస్తాడు. మనకు ఆరోగ్యం అవసరమా? దాన్ని ఇస్తాడు. డబ్బులు అవసరమా? దాన్ని ఇస్తాడు. నేను అవసరం లేకపోతే ఇవ్వడు ఆయన. డబ్బు అవసరమైతే ఇస్తాడు, ఆరోగ్యం అవసరమైతే ఇస్తాడు, జ్ఞానం అవసరమైతే దాన్ని ఇచ్చేస్తాడు. మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు, అవసరం లేని దాన్ని ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వడు అనమాట. అవసరం లేని దాన్ని ఆయన ఇస్తే మనం చెడిపోతాం అన్నమాట. అందువల్ల ఏ తండ్రి కూడా బిడ్డలకు అవసరం లేని వాటిని దేన్ని ఇవ్వడు, అవసరమైన వాటిని ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. ఆయన తండ్రి కాబట్టి మన అవసరాలకు తగిన విధంగా ఇస్తాడు. మనం 70-80 సంవత్సరాలు బ్రతికినామా? క్షేమమే కదా నాయన, మేలే కదా అది. కాబట్టి అన్నీ ఉండి అర్ధాయుష్తో చేస్తున్నారు చాలామంది. మనము దేవుని సహాయంతో 70-80 సంవత్సరాలు బ్రతకడము అది గౌరవం అన్నమాట, ఘనత అన్నమాట. అందువలన మనలో మనకేది అవసరమో ఆ అవసరాలను తండ్రి అయిన దేవుడు తీరుస్తాడు. మనకు క్షేమాన్ని ఇస్తాడు, మనకు సమాధానాన్ని ఇస్తాడు, మనకు నెమ్మదిని ఇస్తాడు. అన్ని విషయాలు ఆయన తోడుగా మనకు ఉంటాడు. మన పని ఏంటంటే ఆయన కుమారునికి శరీరంలో పనిచేసే అవయవాలుగా ఉండి మనము ఆ శరీరంలో అవయవాలుగా ఉండిపోవాలి. ఆ శరీరం నుంచి బయట ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ముఖ్యంగా ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోకూడదు. అలా చేస్తే క్రీస్తుని మనం ఏం చేసిన వాళ్ళం అవుతాము? గౌరవిస్తాం. అలాగే క్రీస్తుని ఘనపరుస్తాం కదా. ఆయన గౌరవించి ఘనపరిస్తే ఆయన తండ్రి అయిన దేవుని ఆరాధించగా ఆరాధన ద్వారా తండ్రికి ఏం కలుగుతుంది? గౌరవం కలుగుతుంది, ఘనత కలుగుతుంది.
అప్పుడు తన కుమారుని కనికరించగా ఆ కనికరాన్ని అవయవాలు పొందవా? అవయవాలను పొందుతాయి. మనం క్షేమంగా ఉంటాం, మనము ఆత్మీయంగా క్షేమంగా ఉంటాం, క్రీస్తు యొక్క మహిమ పొందుతాం, క్రీస్తులోని జీవాన్ని పొందుతాం. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన తండ్రి అయిన దేవుని క్రీస్తు ద్వారా మనం గౌరవించి ఘనపరిచి మహింపరిచి ఆయన మనకిచ్చే గౌరవాన్ని ఘనతలు మనం పొంది సమాధానంగా క్షేమంగా మనం ఉండగలుగుతాం. ఈ మాటలు యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, ఇది నమ్మదగిన మాటలు అన్నమాట. మీరు నమ్మితే ఎంతో మేలు జరుగుతుంది అని ఇక్కడికి ఆపుతున్నాను. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహాకనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ నామమును బట్టి మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, అమూల్యమైన మాటలను ఈ దినమున మాకు నేర్పించి మమ్మల్ని ధన్యపరిచినందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా లోపాలను సవరించండి, మా పాపములను క్షమించండి తండ్రి. మేము క్రీస్తు యొక్క శరీరములు అవయవాలుగా ఉన్నాం అన్న సంగతిని మరణించేంత వరకు మర్చిపోకుండా ఉండినట్లు కనికరించండి. క్రీస్తు శరీరములు అవయవాలుగా ఉండి క్రీస్తునకు గౌరవాన్ని ఘనతను కలుగు చేసే విధంగా మేము ప్రతిదినము ప్రయాసపడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. సంఘము మిమ్మల్ని ఆరాధించే పరిస్థితి ఉన్నందున క్రీస్తు ద్వారా మా ఆరాధనను మీరు గైకొందురని, క్రీస్తును మీరెంతగా ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను మేము కూడా పొందినట్లుగా ఆయన శరీరములో ఉన్నటువంటి అవయవాలుగా ఉన్న మేము ఆయన ద్వారా మిమ్మల్ని గౌరవించి గణపరిచే విధంగా క్రీస్తు ఆజ్ఞలను మేము అనుసరించడానికి మరింత కృప చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, సంఘాన్ని కనికరించండి ఆయన, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కనికరించండి తండ్రి. మాలో ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మాలో ప్రతి ఒక్కరు కూడా మీ కుమారుని యొక్క మహిమలోనికి రూపాంతరం చెందడానికి కనికరించండి. అపవాది తంత్రముల నుండి మమ్మల్ని విడిపించండి, వాని ఉరి నుండి మమ్మల్ని తప్పించండి, అపవాది యొక్క శోధన నుంచి మమ్మల్ని తప్పించండి. మాలో మేము క్రీస్తును ధరించుకున్న రీతిని, క్రీస్తు శరీరంలో అవయవాలుగా మమ్మల్ని మేము భావించి క్రీస్తునకు గౌరవము ఘనతను కలిగించే క్రియలను క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి చేయడం వలన ఆయన్ని గౌరవించి ఘనపరిచి ఆయన ద్వారా మీకు గౌరవాన్ని ఘనతను సమకూర్చి మేము ధన్యులం అవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు సంఘాన్ని కనికరించి ఉన్నది కొరకు వందనాలనైనా. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని దయచేయండి. అన్ని విషయాలు మీ కాపుదలను మాతో ఉంచి నడిపించుదని మీ ప్రియకుమారుడును మా ప్రభువు ప్రియరక్షకుడు క్రీస్తు యేసు పుణ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దినము